కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశినాథుడు దశమ భావంలో ఉన్నాడు, మిథున రాశిలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. గురువు కూడా మీకు దశమంలో ఉంటే గురువు ఏకాదశంలోకి వస్తున్నాడు. ఖర్చులు ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్లో కేతు ఉన్నాడు. మరియు మీకు సప్తమంలో శని యొక్క సంచారం జరుగుతూ పరాక్రమ స్థానము స్పోర్ట్స్ స్థానంలో రాహు ఉంటూ అష్టమ కుజుడు, ఇది చాలా జాగ్రత్తగా పడవలసిన విషయం. అష్టమంలో కుజుడు ఉంటూ మీకు భాగ్యభావంలో రవి ఉన్నాడు. అయితే అష్టమంలో ఉండే కుజుడు 21వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, తర్వాత భాగ్యంలోకి వస్తాడు. భాగ్యంలో ఉండేటువంటి రవి అంటే తండ్రి స్థానంలో ఉండేటువంటి రవి దశమ స్థానంలోకి జూన్ 14-15 తేదీల్లో మారుతున్నాడు. అదేవిధంగా ఆ బుధుడు కూడా మీకు 23వ తేదీ వరకు దశమంలో ఉంటూ 23వ తేదీకి లాభంలో మారడము. శుక్రుడు ధనాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అగైన్ గురువుని కలుస్తున్నాడు 9వ తేదీకి. వీటి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీరు 3వ అధిపతి అష్టమ స్థానంలో అష్టమాధిపతి కూడా అయ్యి కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి వేగము లేకపోతే ఏదైనా ఆవేశపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, కొంచెం కోపంతో ఒక రకమైన ఉద్రేకపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు చేయకండి కన్యవారు. అష్టమంలో అష్టమాధిపతి అగ్నితత్వ రాశిలో ఉండడం అనేటువంటిది ఓ రకంగా అది నీచభంగ రాజయోగం, అవన్నీ వేరు. విపరీత రాజయోగాలు జన్మజాతకంలో చూసుకోవాలి, గోచారంలో కొంతవరకు పనిచేస్తాయి, కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు ధనాధిపతి ఒక శుభగ్రహమైన బుధుడితో కలిసి ఉండడము, దాని తర్వాత వచ్చి గురువుతో కలవడం మూలంగా మీకు ధనపరంగా అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం అన్నదమ్ములతోని అక్కచెల్లెలతోని లేకపోతే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అది కొన్ని మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. మీరు గతంలో ఎప్పటి నుంచో ఫలానా కోర్స్ చేద్దాము, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన ఎగ్జామ్స్ రాద్దాం అనుకునేటువంటి వాటికి అనుకూలంగా ఉంది, లేదనేం లేదు. కాకపోతే ఇక్కడ 6లో రాహు ఉన్నందుకు స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. కాకపోతే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా 7-8 తేదీలు ఎవరికి అప్పులు ఇవ్వకండి. అప్పు ఇవ్వడం వల్ల అప్పు తీసుకోవడం ద్వారా 7-8 తేదీలు మీరు ఇరుక్కుంటారు. 9-10 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు కానివ్వండి, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఏదో పార్ట్నర్షిప్లోకి వెళ్ళడం లేదా ఎవరైనా పార్ట్నర్గా తీసుకుని ఇటువంటివి చేయకండి. గురువు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తూ మరో 2 గ్రహాలు కూడా వచ్చి కలుస్తున్నాయో కొంతవరకు చేసే వ్యాపారాల్లో లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా కాస్త సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, ఎందుకంటే అక్కడ ఉండే గురువు పంచమ భావాన్ని చూస్తున్నాడు, సప్తమ స్థానాన్ని చూస్తుంటాడు. కాబట్టి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అయితే మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, నిత్యము వీలైతే హనుమాన్ చాలీసా చదవండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్నీ కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం, అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది అడుగుతుంటారు, భూముల మీద చేయాలని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే. చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుండదు దాంతోపాటు కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని ఎఫ్లిక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు
అది ఏ గ్రహం ద్వారా మీకు ఎఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకుంది, జ్యోతిశాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్, అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలి మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరో భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమీ చూసుకోకుండా కేవలం మీరు ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏలినాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లే, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అంటే 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.